నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. సో, ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పొలిటికల్‌గా కొన్ని అంశాలున్నాయి. వాటి మీద డిస్కస్ చేసేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారిని నేను జూమ్‌లో ఆహ్వానించాను. సో, ఆయన మనతో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, నిజంగా ఒక బాధాకరమైన విషయం ముద్రగడ పద్మనాభం గారు చనిపోవటం అనేది. సో, ఆయన చివరి స్టేజ్‌లో కూడా చాలా విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధం గాని, వచ్చిన తర్వాత ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇమడగలిగారు. సో, అంటే కాపు నగధీరుడిగా మనం మాట్లాడుకుంటాం ఆయన్ని. సో, ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఆయన విషయంలో కూటమి నేతలు నిజంగా ఆయనకు మానసిక ప్రశాంతతనిస్తూ పంపించారని అనుకోవాలా? లేకపోతే నిజంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక రాజకీయం చేస్తూ ముందుకెళ్లారని అనుకోవాలా? ఏ రకంగా చూడాలని అంటారు? మొదట పద్మనాభ గారు మరణించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా వాల్యూస్ పాటించే రాజకీయాలకు, వ్యక్తిత్వాన్ని పాటించాలనుకునే రాజకీయాలకు తీరని లోటు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి తను చేసే ప్రతి ప్రయత్నంలో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సామూహిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి. ఆ క్రమంలో తన రాజకీయ భవిష్యత్తును కూడా చాలా సందర్భాల్లో నష్టపోయిన పరిస్థితి. అలాంటి వాల్యూస్ ఉన్న వ్యక్తి మన నుంచి దూరం అయ్యాడు. అయితే కొంతమంది వ్యక్తులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అంటే వాళ్ళ జీవితాంతరం పోరాటం ఎదురెతులే ఉంటాయి. మరణించిన తర్వాత కూడా అదే పరిస్థితి కూడా ఉంటాయి. అంటే ఎదుర్కోవడమే. కాబట్టి జీవితాంతరం ప్రశ్నలు, విమర్శలు, అవహేళనలు అన్ని చూస్తూనే వచ్చాడు. అందులోనే ఆయన రాటుదేలాడు. ఆయన వ్యక్తిత్వం గొప్పగా తయారు కావడానికి ఎదురెతాయి. సాఫీగా జీవితం జరిగిపోయింటే ఆయన చాలా మంది రాజకీయ నాయకులు ఒకడుగా ఉండేవాడు. ఆయన ప్రతిదీ కాపు రిజర్వేషన్ ఉద్యమం, వైసీపీలో ఒక ప్రయాణం, వైసీపీలో సమస్య, మళ్ళీ కుటుంబంలో కుమార్తె, ప్రతిదీ కూడా ఎమోషనల్ గా ఇబ్బంది పడుతూనే వచ్చాడు. అక్కడి నుంచి ప్రతి సందర్భంలో ఒక అడుగు ముందుకేస్తూ వచ్చాడు. చనిపోయిన తర్వాత కూడా అదే క్రైసిస్. కుమార్తె రావడం, గందరగోళం, జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయత, వారిపైన గౌరవం, దానిపైన ట్రోలింగ్, ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు అంతా అట్లే జీవితకాలం బతికిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రతి సందర్భంలో ఎపిసోడ్ అయిన తర్వాత రాజకీయంగా ఆయన నష్టపోయిండొచ్చు, కానీ వ్యక్తిత్వం పెరుగుతూనే వచ్చింది. కాబట్టి చనిపోయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కాపు అని కూడా అన్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అవగాహన ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించే పరిస్థితి రావడం. ఆయన ప్రయాణం వైసీపీలో చాలా స్వల్ప కాలమే, సుదీర్ఘ కాలమే కాదు. కానీ వైసీపీలో ప్రతి కార్యకర్త, పార్టీ ఏమి పిలిపిలా మీరు చేయండి అని, కానీ ప్రతి కార్యకర్త మా పెద్ద ఆయన పోయాడని ఓన్ చేసుకోవడం. జగన్ గారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త చూసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఆయనకి అనుభవాలే. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇట్లాంటి రూమర్స్, ప్రచారాలు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా దీంట్లో కూడా ఆయన మరింత ఇముడింపజేసే పద్ధతిలోనే ఆయన జీవితం ముగింపు కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నిన్న జరిగిన సంఘటనలు, అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురిని రావద్దని ముందే చెప్పాడు ఆయన. సో, ఆయన కూతురు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ అమ్మాయిని అడ్డుకున్నారు, ఆ కుమార్తెను రానీలేదు అని చెప్పి పచ్చ మీడియా అంతా కూడా మాట్లాడుతున్నారు ఈ రోజున. దానికి ఆ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద కూడా కేసు నమోదు చేశారు ఈ రోజున. సో, ఇలాంటి పరిణామాలని కూడా రాజకీయం కోసం వాడుకోవటం అనేది ప్రస్తుతం ఉన్న సమాజంలో నిజంగా ఎంతవరకు సమంజసం అని అంటారు? తండ్రి కూతురు మరణం, పుట్టుక, వీటి విషయాల్లో రాజకీయ పార్టీలు ఏం జోక్యం చేసుకో. మొదట పద్మనాభం గారు ఎంత వైసీపీ నాయకుడైనా కూడా వారి మరణం, వారి దహన క్రియలు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల ఇష్టాలపైనే ఉంటాయి. ఇందులో పార్టీ జోక్యం ఉండదు. ఉంటే ఫస్టే పార్టీ ప్రోటోకాల్ చెప్పుంటుంది, తెల్లారితే ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలని. అవేం వైసీపీ ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత వారికి ఉన్నటువంటి రిలేషన్స్ ని, సంతాపాన్ని, గౌరవాన్ని ప్రదర్శించే వరకే పార్టీ పరిమితమైంది. జగన్ గారు కూడా ఎక్కడ ఆయన ఉన్న గౌరవాన్ని ప్రదర్శించాడు తప్ప ఏం జరగబోతుంది రేపు చెప్పలేదు. చివరికి ఆ జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు వస్తుంది పార్థివ దేహం, ఇవన్నీ నేను చెప్పలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆయన వైసీపీలో చేరినాడు కాబట్టి వైసీపీలో అయి ఉండొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత ఇట్లాంటి సెంటిమెంట్ విషయాలు కుటుంబం వేరు, రాజకీయ పార్టీ వేరు. టెక్నికల్ గా ముద్రగడ వైసీపీ కాబట్టి వాళ్ళందరూ వైసీపీ అయి ఉండొచ్చు.
వైసీపీ కావడం అనేది ఒక సాంకేతిక పరమైన అంశం తప్ప కుటుంబం, బంధువులు, స్నేహితులతోనే అది మొత్తం వ్యవహారం నడిచింది. అవును. అక్కడ రియాక్షన్స్ అన్ని బంధువులుగా, కుటుంబ సభ్యులుగా చూస్తామే తప్ప వైసీపీగా చూడలేదు. చూడలేరు. ఇది మొదటి అంశం. ఉమ్, అంటే అక్కడ మొత్తం వైసీపీ అంతా ఆడనే ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళ ముఖ్యమైన నాయకుడు చనిపోయినప్పుడు పార్టీ అక్కడే ఉండకుండా ఎక్కడ ఉంటుంది? అవును. జగన్ గారితో సహా అక్కడికి వచ్చారు. కుమార్తెకి సంబంధించినంత వరకు పూర్తిగా సెంటిమెంట్. ఎస్. కుమార్తె రావడం, రాకపోవడం, లేదా వాళ్ళ తండ్రి వారి పట్ల ఎలా ఉంటారు అనేది పూర్తిగా వాళ్ళ అంతర్గత రక్త సంబంధ విషయం. అవును. నో డౌట్. ఒకటి కుమార్తె ఒక 2 కామెంట్లు చూడాలి ఇప్పుడు. ఉమ్, ఆమె సరే రాజకీయంగా విభేదించినప్పుడు చేసిన మాటలు పక్కన పెడదాం. ఉమ్, హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నప్పుడు వారు వెళ్ళినట్లేరు. తీవ్రమైన క్రైసిస్ లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఆయన వెళ్ళలేదు, ఆమె వెళ్ళలేదు. ఎస్. కానీ అవును. ఒక ప్రచారం ఆమె కూడా సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చింది, జగన్ గారు రాజకీయంగా ఉపయోగించుకున్నారు కానీ రాలేదు కదా అన్నట్టు కూడా ఒక ప్రచారం జరిగింది. ఆమె నుంచి కామెంట్ వచ్చినట్టు. అది ఉమ్, కరెక్ట్ ఆర్ రాంగ్ సోషల్ మీడియాలో వచ్చింది. ఉమ్, అది అసంబద్ధం కదా, వారికి సంబంధం లేని విషయం. మీరు వెళ్ళాలి, జగన్ గారు వెళ్తారా వెళ్ళరా అనేది పార్టీ అంతర్గత విషయం. ఎస్. పైపించి నాకున్న సమాచారం ప్రకారం జగన్ గారు వస్తే ఒక రష్, ఆడొక వాతావరణం, అప్పటికే ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది కాబట్టి వాళ్ళ కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులే పరామర్శించి నేను వస్తున్నానంటే వద్దని చెప్పినట్టు. అవును. సహజంగా ఇది ఈ జాగ్రత్తలు ఎవరైనా తీసుకుంటారు. Yeah. మొత్తం హాస్పిటల్ సంబంధించి అన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారే వారి సిబ్బంది చూశారు. ఉమ్, కాబట్టి ఇట్లాంటి రిలేషన్ చోట ఆ కామెంట్ ఆమె నుంచి వచ్చినప్పుడు ఆయన అభిమానులు హర్ట్ అవుతారు. అవును. పైపించు ఆయన కుమార్తె బయటికి వెళ్ళినప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన పైన, వ్యక్తిగతంగా కావచ్చు, రకరకాల పేరుతో. ఆ మనసులో బాధ ముద్రగడ గారికి ఉండొచ్చు, నా కుమార్తె ఇట్లా మాట్లాడొచ్చు. ఉమ్, తండ్రి, కూతుళ్ళు, భార్య, పిల్లల మధ్య సంబంధాలు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. కొన్ని సందర్భాల్లో నా మగం నువ్వు చూడొద్దు అంటారు, లేదా నా చనిపోయిన తర్వాత నా శవానికి తాకద్దు అని ఒక తల్లిలో తండ్రి అంటే అది ప్యూర్లీ వాళ్ళ వ్యవహారం. ఎస్. వాళ్ళ పార్టీలో వ్యవహారం, వ్యక్తులు కుటుంబ చేసేవారు. వ్యవహారం అది. ఆ వ్యవహారాన్ని గౌరవించడం తప్ప మనం చేయగలిగింది లేదు. అంతే. ఆయన బతుకుంటే సార్ ఏదో అయ్యింది, ఇది కూతురు కదా ఎంత కాదన్నా ఆ మా మొండితనం ఏంటి, ఒక ఆరోగ్యంలో హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఆ అమ్మాయి వస్తే రావద్దు అన్నాడు అనుకోండి, మీరు నేను చెప్పొచ్చు వయసులో చిన్నవాళ్ళని, సార్ జరిగింది కొన్న కూతురు కాదని. చనిపోయిన తర్వాత మనం ఏం చెప్తాం ఆయనకి, కరెక్ట్. కుటుంబ సభ్యులకి ఏం చెప్తాము? Yes. ఆ అమ్మాయి రావద్దని మాత్రం మనం ఏం చెప్తాం? ఉమ్, రావద్దని ఆమెకే చెప్పలేము, అవును. వద్దని వాళ్ళకి చెప్పాలి. ప్యూర్లీ ఆ అమ్మాయి రావడం ఎమోషనల్, వాళ్ళు రియాక్ట్ కావడం ఎమోషనల్. అది ఎమోషనల్ టు ఫ్యామిలీ తప్ప ఇక్కడ వైసీపీకి సంబంధించిన అంశం కాదు. వైసీపీ అక్కడ జోకి కాదు. వైసీపీలో అక్కడ ఉంటారంటే ఉంటారు, ఆయన వైసీపీ నాయకుడు. ఉంటారు. ఇంకొంచెంసేపులో జగన్ గారు వస్తారు, ఉమ్, కానీ రాకుండా ఉంటారు. కాబట్టి ప్యూర్లీ కుటుంబం మధ్య జరిగింది. దాన్ని ఇద్దరిని గౌరవించడమే, ఆమె రావడాన్ని గౌరవించడమే, వాళ్ళు వద్దన్నాన్ని గౌరవించడం తప్ప మూడో వ్యక్తులుగా మనం చేయగలిగింది ఏమీ లేదు. బాధపడడం, కుటుంబంలో ఇట్లాంటి పరిస్థితి రావడానికి బాధపడడం తప్ప ఉమ్, మనం జోక్యం చేసుకునే విషయం కాదు. కాబట్టి ఎవరైనా జోక్యం చేసుకుంటూ జగన్ గారు ఆడ పార్టీ వాళ్ళు తల్లి విడదీశారు, ఎవడు విడదీశారు? మీరు టెక్నికల్ గా మాట్లాడితే మీ పార్టీలో చెప్తే మీరు విడదీసినారు. ఉమ్, ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండుంటే విడదీసింటే అది అభ్యంతరం అవుతుంది. ఎస్. ఆమె ఇప్పుడేమి ముద్రగడ పద్మనాభ గారు కుమార్తెగా బయటపోయి ఆమె ఏమన్నా ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిపోయిందా? ఉమ్, బస్ ఇక్కడ ఉంటే ఇంకా గౌరవం వచ్చిండేదేమో ఆయన వారసురాలుగా. అవును. పాయింట్ ఏంటంటే ఆమెని విడదీసిన పని ఆమె చేసుకుంది. అది ప్యూర్లీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్ళడాన్ని నేను తప్పట్ను. ఉమ్, ముద్రగడ గారికి రాజకీయంగా విభేదించడం అంటే రాజకీయం కాదు కదా, తండ్రి కూతురు కూడా విభేదించినట్టే. ఉమ్, మీరు విడగొట్టుకున్నారు, ముద్రగడ గారు బాధపడ్డాడు, అది ప్యూర్లీ తండ్రి కూతురుగా మీ వ్యవహారం. ఉమ్, కానీ విడగొట్టింది మీరే కదా, మీ సొంత నిర్ణయాలతో అంతే విడగొట్టుకోబోయినారు. కదండి. ఆ ఉమ్, తర్వాత ఇంక వైసీపీ పాత్రే ఉంది ఇక్కడ. అవును. అంటే ఇక్కడ చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఆయన ఏజ్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకునో లేకపోతే రకరకాల కారణాలతోనో ఆయన ఆయన పాడి మోసినా కూడా దాన్ని కూడా ఒక రాజకీయ ఆ, అంశంగా తీసుకుని డిస్కషన్స్లో మాట్లాడుతున్నారు సార్. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు అసలు? ఆ విషయాన్ని కూడా వీళ్ళు మాట్లాడుతూ గతంలో చేస్తేనేమో మీరిట్టా అన్నారు, మీరు చేస్తే కరెక్టా, గతంలో ఇలా చేయలేదా మేము, మీరు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా, ఈ రకమైన ప్రచారం అయితే చేస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా. బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, ఎమోషనల్ తెలియని వాళ్ళు, లేదా వాటి పట్ల నమ్మకం లేని వాళ్ళు, గౌరవం లేని వాళ్ళు అన్నిటిని అట్లే చూస్తారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ కుటుంబం కానీ రక్త సంబంధాలకి, మానవీయ విలువలకు, Yes. ఎమోషనల్ కు కనెక్ట్ అయ్యే కుటుంబం. yes, వైఎస్ కుటుంబమైన ఉన్న ఒక విమర్శ ఏంది, అందరూ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. ఇదే కదా విమర్శ సమర్థన రెండు అదే. వాళ్ళు నమ్ముకుంటే ఏమైనా చేస్తారనేది పాజిటివ్, నెగిటివ్ కూడా కొన్ని సందర్భాలు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు అని ఒక విమర్శ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి, తన నమ్ముకున్న వాళ్ళ పట్ల ఎంత దూరమైనా వెళ్ళే కుటుంబం వైఎస్ కుటుంబం. అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. yes, కాబట్టి అలాంటి కుటుంబం నేపథ్యం ఉన్న వాళ్ళు భావోద్వేగాలకు ప్రాధాన్యత భాగంగా ఉంటుంది తప్ప కృత్రిమంగా ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
నేను కూడా ఆశ్చర్యపోవడం కాదు కానీ ప్రత్యేకంగా చూశాను. ఉమ్, ఆయన ఎక్స్ లో స్పందించాడు ఉమ్, అవును చనిపోయిన వెంటనే. పితృ సమానులు అన్నాడు. అవును ఆయన ఏమి ఎవరిని పితృ సమానులు అంటారు. ఇంతవరకు జగన్ గారి నోటి గుండా వచ్చింది రెండో పేరు. అవును ఒకసారి బొత్స సత్యనారాయణ గారిని మా నాన్నకి సమకాలికుడు, పితృ సమానులు, కానీ నేను అన్న అంటాను అన్నప్పుడు ఆయన ఏడ్ చేశాడు ఎస్ అవును బొత్స సత్యనారాయణ గారు అవునండి ఎమోషనల్ గా. ఉమ్, ఆ తర్వాత రెండో వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అవును. ఆ పితృ సమానులను సంబోధన. జగన్మోహన్ రెడ్డి గారు కృత్రిమంగా ఎవరిని పలకరించే అలవాటు ఆయనకి లేదు. అందులో ఆయన చెప్తాడు లౌక్యం లేదు జగన్మోహన్ రెడ్డికి, అంతా మొండిగా వ్యవహరిస్తుంటాడని. ఆయన లౌక్యంగా నటించడం అనేది చేత కాదు. ఆయనకి మనసులో ఏదనుకుంటే అది చెప్పేస్తుంటాడు తప్ప వాడు ఏమనుకుంటాడు తనేమనుకుంటాడో చూస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో చూసే మనస్తత్వం జగన్ గారిది కాదు. రైట్ ఒక సందర్భంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు జనరల్ గా మా రాయలసీమలో అన్న అనడం సహజం. ఉమ్, అన్నాన్ని సంబోధించాడు. ఉమ్, నేను అన్న మీరు ఇప్పుడు కూడా మమ్మల్ని గుర్తుపట్టట్లేదంటే ఏంటంటే నేను మీకన్నా చిన్నవాడంటే మళ్ళీ మూడోసారి వినప్పుడు ఏకవచనంతో పిలిచి నేను ఇప్పుడు అన్న అనలేదు కదా అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే అంతగా ఎమోషనల్ ప్రయారిటీ ఇస్తాడు ఆయన. రైట్ ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో స్పందించిన తీరు గాని ఉమ్, పాడి మోసినప్పుడు ప్లాన్డ్ గా ఆయన వెళ్ళలేదు. అది గమనంలో పెట్టుకోవాలి. yes అక్కడ అవును కూడా ఇప్పుడు పోయినాము పాడి మొయ్యాలనేది ఆయన మైండ్ లో లేదు. yes అక్కడ పోయినప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. అంతే. నాది కూడా బాధ్యత కదా అనుకున్నాడు. ఇప్పుడు చూడండి ఆ సీన్ చూసినప్పుడు కాంటే మళ్ళీ వీడియోస్ ప్లే చేసినప్పుడు ఉమ్, మామూలుగా అధ్యక్షుడు ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది, అన్ని ఏర్పాట్లు పక్కాగా yes ముందు ముందు కుడి 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 పాడి మొయ్యాలనా, ఎడం ఉమ్, మొయ్యాలనా, వెనక మొయ్యాలనా, పైన టవల్ వేసుకోవడం, ఉమ్, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాం. నిజంగా జగన్ గారు ముందే అనుకోని ఉంటే. yes ఆయన అందరిలో ఉన్నాడు. ఎందుకో ఎమోషనల్ పీరియడ్ వచ్చి పట్టుకునేసినాడు. yes అప్పుడు ముందు ఒక ఆయన ముందు నోడుస్తున్నాడు, నేను పట్టుకుంటానని తోస్తున్నాడు. ఉమ్, మామూలుగా అధ్యక్షుడికి ముందే అనుకుంటే ఏర్పాట్లు చేస్తుంటారు పక్కాగా. yes కరెక్ట్ అన్ని ఏర్పాట్లు అక్కడ కూర్చుంటారు కదా. ఉమ్, నిజానికి హై సెక్యూరిటీలో ఉన్నాయి, అటు పోయి ఎట్లా పోయి పట్టుకోలేడు. పట్టుకో అక్కడ ఏమున్నాయి, ముళ్ళు ఉన్నాయా, అన్ని కూడా చూసుకుంటారు. yes కాబట్టి అవి ఏమి లేకుండా ఎందుకో నిన్నంతా ఎక్స్ లో స్పందించి మరణం దగ్గర నుంచి చివరి సంస్కారం వరకు ఆయన ఉమ్, భావోద్వేగంతోనే రియాక్ట్ అయినాడు ప్రతిదీ. అందువల్ల ఎక్కడా ప్లాన్ లేదు. అవును కాబట్టి భావోద్వేగానికి గారు గురయ్యాడు. కాబట్టి రాష్ట్రంలో ముద్రగడ అభిమానించే ప్రతి ఒక్కరు ఆయన చనిపోయి చివరికి మనం ఏం కోరుకుంటాం అంటే చనిపోయే నాటికి మనం కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాం. yes అవును ముద్రగడ పద్మనాభం గారు చనిపోయే వయసు వచ్చేసరికి వైసీపీలో ఉండడం, వైఎస్ కుటుంబంతో ట్రాలీ కావడం మంచి పని చేశాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఉమ్, అవును ఎక్కడో కనెక్ట్ అయింది. మీకు గుర్తుంటే ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతీయ కాంగ్రెస్ లో ఉంటూ రాయలసీమ ఉద్యమాన్ని నడిపినాడు. అవును కరెక్ట్ నడిపితే ఆయన రాజకీయ జీవితానికి నష్టం వస్తుంది. ఉమ్, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోస్తా అని కాదని, కానీ తన అనుకున్న ప్రాంతానికి న్యాయం చేసి నిలబడ్డాడు, పెద్ద నాయకుడు అయినాడు. yes ముద్రగడ గారు కూడా ఒక ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి కుల ఉద్యమానికి నాయకత్వం ఇస్తే నష్టం అని తెలిసి కూడా ఉమ్, ఏదో తన కులానికి చేద్దాం అనుకుంటే దిగేసినాడు, రాజకీయంగా నష్టపోయినాడు. ఉమ్, ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ కి, జగన్ గారి క్యారెక్టర్ కి, ముద్రగడ గారి క్యారెక్టర్ కి ఎక్కడో లింక్ కుదిరింది. ఉమ్, ఆ లింక్ కుదిరింది కాబట్టి చివరిలో సాటిస్ఫైడ్ గా ఆయన పార్టీలో ఉన్నాడు. అవును చివరకు జగన్ గారిని ఎక్కడ కదిలించి ఉంటుంది అనుకుంటున్నానంటే ఉమ్, ఒకనొక ఛాలెంజ్ అని పేరు మార్చుకున్నాడు. అవును కానీ ఆయన ఎక్కడ నామూషి పడలేదు. అంటే జగన్ గారికి ఎక్కడో కదిలించింది. yes రెడ్డి అనే పాయింట్ కాదు ఇక్కడ. yes చివరకు నా కోసం, నా పార్టీ కోసం ఇంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పేరు కూడా, పేరులో అక్షరం కూడా మార్చుకునేసినాడే, అది ఎక్కడో కదిలించింది జగన్ గారిని, ముద్రగడ లైఫ్ ని. yes ఇంత జీవితం బతికిన ఆయన ఛాలెంజ్ గా తీసుకుని నా కోసం పేరు కూడా మార్చుకున్నాడు కదా అని ఎక్కడో కదిలింది జగన్ గారికి. ఆ కదలిక అనేది భావోద్వేగానికి. ఇప్పుడు వైటి కిషోర్ గారు ఉమ్, బతుకున్నప్పుడు ఆయన ఎంతైనా పార్టీకి ఉపయోగపడతారు, yes చనిపోయినాక ఏం ఉపయోగపడతారు? అవును ఆయన అంతే ఆయన స్మృతులు తప్ప. ఇప్పుడు అంత కనెక్ట్ కావడానికి ఏమొచ్చింది? ఏమొచ్చింది అదే కదా ఇక్కడ ఆ ఆ కాబట్టి జగన్ అంశాన్ని గారు కూడా అవునండి ఆ, ఆ, ఉమ్, కాబట్టి జగన్ గారు భావోద్వేగంతో ప్రతిదో ఎక్కడో ముదగడ అంటే ఒక తెలియని అనుబంధం. చాలా స్వల్ప కాలంలో అభిమానాలు సంపాదించుకున్నాడు. వైసీపీ వాళ్ళందరూ మా పెద్ద నాయకుడు పోయినాడు అని బాధపడే విధంగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి జగన్ గారు ప్రతిస్పందన భావోద్వేగంతో ముడిపడింది. వైఎస్ కుటుంబానికి విలువల గురించి, భావోద్వేగాల గురించి, అనుబంధాల గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్. దానికి రైట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తున్నాడు. దానికి అర్థం కాలేదని నేను అన్నాను, ఉమ్, భయపడ్డాను నేను. ఏంటి రాష్ట్రంలో ప్రతి ముద్రగడ అభిమాని జగన్ గారు ని పాడిపోసినప్పుడు మన కొడుకు అని అనుకుంటున్నారు. yes అది నచ్చలేదు చాలా మందికి. అవును అంత దగ్గర కావడం నచ్చక చేసిన విష ప్రచారం తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఇప్పుడు ముద్రగడ గారి స్థానాన్ని భర్తీ చేయగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఆ సామాజిక వర్గంలో అంటే ఏం చెప్తారు? ముద్రగడ యొక్క స్థానాన్ని ఇంక భర్తీ చేయాల్సింది వైసీపీనే. ఉమ్, ఆ స్థానాన్ని ఆయన వైసీపీకి ఇచ్చేశాడు. అవును ముద్రగడ ఏ ఆలోచనతో అయితే
పనిచేశాడో రాజకీయాల్లో రైట్. దాన్ని వారసులు వ్యక్తిగతంగా చేయొచ్చు. బస్ ఆమె ఏరియా రాజకీయాలు ఎంచుకుంది. ముద్రగడ రాజకీయాలు ఆమె ఎంచుకుంటే ఆమె పోయి ఉండదు కదా. అవును కదా. కుమార్తె ఏ పార్టీలో ఉంటాడో దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఉమ్, బట్ ముద్రగడ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలంటే కష్టాల్లో కూడా ఆయనతో ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం రాజశేఖర తోడుగా రెడ్డి ఉంది, కోసం కష్టపడ్డారు. ఆయనతో పాటు మద్దతుదారు ఎవరైతే కుటుంబానికి సంబంధించిన బంధువులు ఉన్నారు వాళ్ళంతా తోడుగా నిలిచారు. కానీ పార్టీకి సంబంధించి మాత్రం ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆ రోజుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ మొన్న వచ్చిన జనసేన పార్టీ కానీ ఆయనకు అండదండలుగా నిలవడానికి ముందుకు రావడానికి చాలా తంటాలు పడింది. ఆయన చెప్పిన దానికి వీళ్ళు చెక్ చెప్పడానికి ప్రయత్నం చేశారు తప్పించి ఆయన్ని అనుసరించే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేదని అనిపిస్తుంది. పైపెచ్చు మీ కాపు ఉద్యమం జరిగినప్పుడు, ఆ, తుని ఘటన జరిగినప్పుడు అవును కేసులు పెట్టింది తెలుగుదేశం, అవును ఉపసంహరించుకునేది వైసీపీ. అవును. ఆ రోజు ఆయనకు అండగా నిలబడింది వైసీపీ. Yes. కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీలో లేనప్పుడు, ఆయన ఏమో కాపు ఉద్యమం ఉన్నటువంటి ఆయన వైసీపీ కాదు, వైసీపీలో లేడు, లేడు. కానీ నిలబడ్డారు. ఎస్. ఆయన కన్సెంట్ చేశారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ కన్సెంట్ ఉంది. నేను అనుకుంటుంది ముద్రగడ పద్మనాభం యొక్క రాజకీయ వారసత్వం వైసీపీదే, వైసీపీ పార్టీదే. ఆయన రాజకీయ వారసత్వం వైసీపీకి ఇచ్చేశాడు ఆయన, ఒక వీలునామా రాసినట్టే. కాబట్టి వైసీపీనే ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకునేది ఉంది తప్ప ఆయన టెక్నికల్ గా ఇంకెవరన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వైసీపీలో చేస్తే, వైసీపీలో యాక్టివ్ అయితే నేను చెప్పలేను. కానీ అదర్ దెన్ ఆయన ఆశయాలకి ఏం కొద ఉండదు. ఖచ్చితంగా ముద్రగడ ఆశయాల్ని ఆ పార్టీలో ఉండే వ్యక్తులుగా, అటు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇటు అంబటి రాంబాబు గారి వరకు, అమర్నాథ్ గారి దగ్గర నుంచి ఇంకా చాలా మంది, పేర్ని నాని గారు లాంటి ఎన్నో మంది కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఖచ్చితంగా ముద్రగడ ఆశయాలను కొనసాగిస్తారు. కరెక్టే. ఇప్పుడు ఇవాళ నిన్న ఒక న్యూస్ అయితే బయటకు వస్తోంది. గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ చేయాలన్న ఆలోచన చేశారు, ఆ రోజుల్లో కుదరలేదు అని ఒక వీడియో బయటకు వచ్చింది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందని అనుకుంటారు? నిజంగా అసలు వాళ్ళ ఆలోచన చేశారని అనిపించిందా మీకు? మీరు ఏమైనా చూసారా ఆ వీడియోని? అసలు వీడియో చూడలేదు, కానీ తన సోదరుణ్ణి మంత్రిని చేయలేకపోతున్నాడు ఇచ్చిన లెటర్ హామీ మేరకు. ఆయన చేతిలో ఉండే పని కదా, గవర్నర్ ఆయన చేతిలో లేదు. ఆయన బీజేపీకి చెప్పాలి, బీజేపీలు ఇవ్వాలి. తన సోదరుడు నాగబాబు గారికి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నాం, ఇచ్చి సంవత్సరం అయిపోయింది. కాబట్టి తన చేతిలో ఉండే సోదరుడికి మంత్రి పదవి ఇప్పించాలి, ఆయన గవర్నర్ పదవి ఆయన చేతిలో లేని పదవి ఇది. అవును. కాబట్టి నేను అనుకుంటుంది బహిరంగ ప్రకటించుంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు. నేనేమంటానంటే, ఇప్పుడు వాళ్ళ కుమార్తెకి ఏదైనా మంచి పదవి వేయండి. మీ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన చనిపోయినారు, వారి తండ్రికి లేకపోయారు, కనీసం కూతురికి మంత్రి పదవి ఇప్పించండి. ఎట్లా నాగబాబు గారిది ఖాళీ ఉంది కదా. కాబట్టి నేను ముద్రగడ గారికి అనుకున్నాను, ఆయన ఎందుకో రాలేకపోయాడు, ఇవ్వలేకపోయినావు, ఆ భర్తీని కూతురు ద్వారా చేస్తున్నాను, ఒక మంచి మంత్రి పదవి వేయండి. ఎవరు వద్దన్నారు? నేను ఒక్కసారి మీకు అది వినిపిస్తాను, చూడండి. కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి. కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి. ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకున్నాను. కాబట్టి మీ దాంట్లో ఉన్నది గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటారు, ఇస్తారు కాదు. ఓకే, ఇచ్చే బాధ్యత ఏముంది? ఒక లెటర్ రాసి కేంద్రానికి పంపించేస్తారు, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఆ మాట అంటే నాకు కొన్ని పేర్లు గుర్తుకొస్తున్నాయి. వర్ల రామయ్య గారు కొన్ని పేర్లు ఎంపిక చేసి ఆపేసినారు. అవును. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆయన చేతిలో ఉండేది మంత్రి పదవి, ఒక ఎమ్మెల్సీ, ఇది మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేయండి కుమార్తెకి. ఒక చేతిలో అవకాశం ఉంది. రేపు ఎప్పుడైనా రాజ్యసభ సీట్ వస్తే మన రాజ్యసభ సీట్ వచ్చి ఇచ్చిండేది ముద్రగడ గారికి. మన ఒక రాజ్యసభ సీట్ వచ్చింది కదా, ఆయన వరకు లింగమనేని రమేష్ గారికి ఇచ్చే బదులు ముద్రగడ గారికి ఇచ్చిండొచ్చు కదా. రాజ్యసభ అనేది పెద్దలు పోయే సభే కదా. అంటే మీ చేతిలో ఉండేది హామీ కూడా చేతిలో లేనిదని హామీ ఇచ్చారంటేనే ఎంత బాగా చూసుకుంటారు ముద్రగడ గారిని అనేది దీని. అది కూడా హామీ వస్తే ప్రయత్నిస్తాం, గవర్నర్ పదవి వాళ్ళ చేతిలో ఉండేదని ప్రయత్నించరు, లేని దాన్ని ప్రయత్నిస్తారు. అంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన విషయంలో ఎక్కడా కూడా ఒక ముందడుగు వేసిన సందర్భాలు అయితే లేవు కదా. ముందు ఆయన మీకు కాపు రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చాడు? వాళ్ళ సోదరుడు చిరంజీవి గారు వచ్చారు కానీ, దాసనారాయణరావు వచ్చారు కానీ, మేము ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావుని పోగొట్టుకున్నాం,
ఉమ్, ముద్రగడను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవని దాసనారాయణరావు గారు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు ఆ రోజుల్లో. ఉమ్, చిరంజీవి గారు వచ్చారు, మనం ఎక్కడున్నాం, నాకు కులానికి సంబంధం లేదు, నేను జాతీయ రాజకీయ నాయకుడిని నేను చెప్పి ఆయన పోలేదు, ఉమ్, ఆయన మద్దతు కూడా ఇవ్వలేదు నాకు తెలిసి. yes, కాబట్టి కేసులు పెడితే ఏం చేశారు, మీరు ఇప్పుడు కలిసే ఉన్నారు కదా, yes, మీ కూటమి ప్రభుత్వం, అది కూటమి కాకపోయినా జనసేన పార్టీగా తెలుగుదేశంతో ఉండింది 2018 వరకు. ఉమ్, మరి ముద్రగడ పద్మనాభం కేసులు పెట్టకుండా ఆపుండేది, లేదా నిరహార దీక్ష ఉపసంహరించుకొని చేస్తుండేది, ఉమ్, లేదా కేసులను ఉపసంహరించుకోండేది. కానీ జగన్ గారు ఉపసంహరించుకోండి, మీరు ఉపసంహరించుకోవాలా? లేదు కదా. మనం మాట్లాడితే అట్లా ముద్రగడ గారి పట్ల, ఉద్యమాల పట్ల, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల, ఆయన ప్రయాణం పట్ల ఏ రోజు కన్సెంట్ కాకుండా ఎంతో కొంత నెగిటివ్ గా మాట్లాడిన పార్టీ జనసేన. ఉమ్, సో ముద్రగడ గారి గురించి మీకు ఇష్టం లేకపోతే ఆయన వైసీపీలో పైన వదిలేయండి తప్ప ఇప్పుడు ఈ సానుభూతి పవనాలు అవసరం లేదు కదా. ఉమ్, కరెక్టే. సరే, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ కూడా గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అమరావతిలో ఒక 70 కోట్ల వ్యయంతో అమెజాన్ అడవుల్ని సృష్టిస్తాం. సో ఇది సాధ్యం కాదు అనే విషయాల్ని పక్కన పెడితే, ఆ రకంగా ముందుకు వెళ్ళాలి, అమరావతిని కూడా ఆ రకంగా తీసుకురావాలనే ప్రయత్నం చేద్దామని ఒక రకంగా కార్యాచరణకు పూనుకునే ప్రయత్నం చేయటం అనేది ఎంతవరకు సాధ్యమవుతుందని అంటారు? అసలు అమరావతిని మనం పెట్టుకున్న బ్రాండ్ ఏంటి? ఇటు పక్కన అమరావతిలో ఇన్ని 70 కోట్ల వ్యయంతో ఒక అమెజాన్ అడవులు సృష్టించాలన్న ప్రయత్నం ఏంటి? ఈ రెండిటి కొంత కాంట్రవర్సీగా కనిపిస్తోందండి. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవి రెండు కూడా. కానీ ఎందుకు ఆ రకమైన ఆలోచనలకు వెళ్తున్నారు ఇక్కడ ఈ టైంలో? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఆలోచన, ఒక విచిత్రమైన ఆలోచన తెలియదు కానీ, ట్రేడింగ్ లో ఉన్న ప్రతిదాన్ని తీసుకొచ్చి అమరావతికి అంటిస్తుంటాడు. ట్రెండింగ్ లో ఉంటుంది సబ్జెక్ట్ ఏదైనా, ఓకే, గేమ్ చేంజర్, ఓకే, బాహుబలి, ఓకే, ఇట్లాంటి మంచి ప్రజల్ని ప్రభావితం చేసే పాయింట్లు సినిమాలు వచ్చిన ఆ పేర్లన్నీ చెప్తుంటాడు. మరో బాహుబలి అమరావతి అవుతుంది అప్పట్లో. మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, గేమ్ చేంజర్ అవుతుంది ఇది, ఏదో లిఫ్ట్, ఇది గేమ్ చేంజర్. ఇప్పుడు ఈ అమెజాన్ ఇష్యూ ముందుకు వచ్చింది కాబట్టి అమెజాన్ అయిపోతుంది, అమెజాన్ సృష్టిస్తారు అక్కడ. కానీ సమస్య ఏంటంటే చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలకు మీరు చెప్పిందే సమాచారం కాదు, మీరు అట్లా చెప్పిన వెంటనే గూగుల్లోకి వెళ్తే చాలా చెప్పేస్తుంది, కాబట్టి మనం అబాస్పాలు కాకూడదు అనేది ప్రభుత్వం గుర్తించాలి. నాకు కూడా అమెజాన్ అంటే ఈ కమర్షియల్ అనుకున్నా ఫస్ట్ లో, అసలు నాకు నీటి ప్రాజెక్టుల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి చూశాను. అసలు అమెజాన్ అంటే ఏంటి? అమెజాన్ అనేది దక్షిణ అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద నది అది. 6400 కిలోమీటర్ల ప్రవాహం ఉంది, 6400 కిలోమీటర్లు. ఆ అమెజాన్ నది చుట్టూ అడవులు ఉంటాయి, దట్టమైన అడవులు, ఎప్పుడు వర్షపాతం వస్తాడు, దాని అమెజాన్ అడవులు అంటారు. అమెజాన్స్ అంటారు వాళ్ళు, గ్రీకు భాషలో అమెజాన్స్ అంటే పోరాడే మహిళలని, వాళ్ళందరినీ అమెజాన్స్ అంటారంట. అమెజాన్స్ కి ఇంత అనుబంధాలు ఉన్నాయి, ఇన్ని చరిత్ర ఉంది. కాబట్టి ఇవేవి చూసుకోకుండా అమెజాన్ తీసుకొచ్చి అడవులు పెట్టారు. అమెజాన్ అడవులు అంటేనే నదీ పరివాహక ప్రాంతంలో వెలసినటువంటి గొప్ప అడవులు, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అడవులు. దాన్ని సృష్టించడం ఏంది? దాన్ని 33 మొత్తం ఉన్నదే 50,000 ఎకరాలు. దాంట్లో అమెజాన్ 6400 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నది పక్కన ఉన్న అమెజాన్ అడవులను తీసుకొచ్చి 34,000 ఎకరాల్లో ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాలు అంటే ఇది ఆర్టిఫిషియల్. మనం ఎక్కడన్నా ఫంక్షన్స్ కో లేకపోతే షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని పాయింట్స్ పెట్టుంటారు, ఇది ఒక కృత్రిమంగా ఒక ఫీలింగ్. హిమాలయ మన ఎగ్జిబిషన్స్ లో పెట్టడం, ఇప్పుడు తిరుపతిలో ఎగ్జిబిషన్ దాన్ని చూసి హిమాలయాలు అనుకుంటారు. అట్లా పెట్టి దాని వల్ల ప్రయోజనం ఏంటి? అది ఎగ్జిబిషన్ లాగానే ఉంటుంది. అమరావతి ఎగ్జిబిషన్ కాదు కదా, మొత్తం అమరావతి అన్నింటిని ఎగ్జిబిషన్ చేసేస్తే అట్లా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అడవులు ప్రకృతికి సంబంధించిన అంశం కదా. మనం బైఫర్కేషన్ యాక్ట్ లోకి వెళ్తే 15,000 హెక్టార్లు రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం అడవులలో డిఫారెస్టేషన్ కి సానుకూలంగా ఉండాలని చట్టంలో ఉంది. 15,000 హెక్టార్లు అంటే దాదాపు 25,000 ఎకరాలు అనుకోండి. 25,000 ఎకరాలు. దీనికి దానికి శివరామకృష్ణన్ కమిటీ అంటే అది అడిగింది, ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు లిస్ట్ చేయండి. ఎందుకని? సులభతరం 25,000 ఎకరాలు మనకి ఫ్రీగా వచ్చి ఉంటుంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం మనం అడవులు బాగున్న చోట పెట్టుకుంటే ఇట్లా అమరావతి రైతులు కౌలు ఇవ్వడం ఇవన్నీ లేకుండా ఫ్రీగా వచ్చి ఉంటుంది. అప్పుడు ఎక్కడున్నాయి? చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, విశాఖపట్నం, ఇక్కడ ఉన్నాయి బాగా అడవులు. ఈయన పెట్టడం మనకు రాజధానికి ఇష్టం లేదు కదా. కాబట్టి తెలుగు ఏం చేసినారు? గుంటూరులో పెట్టారు. గుంటూరులో పెట్టి కేంద్రానికి లెటర్ రాసినారు, గుంటూరు జిల్లాలో డిఫారెస్టేషన్ కి అనుమతించమని. కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించినట్టు ఆ రోజు మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారు చెప్పారు, అడవుల శాఖ మంత్రి. రీజన్ ఏంటంటే ప్రకృతి సమతుల్యత కోసం 33% అడవులు ఉండాలి ఒక జిల్లా యూనిట్ గా తీసుకుంటే. గుంటూరులో 7.58% ఉంది.
అడవులు. కృష్ణా జిల్లాలో 9.9% ఉంది. 33% ఉండాల్సిన అడవు, అందుకే మీకు వేడి ఎక్కువ ఉంటుంది. కృష్ణా గుంటూరులో అవును వెంబ ఎక్కువ ఉంటుంది. అవును కాబట్టి ఉన్నదే 7.5%, ఉండాల్సిన 30. ఇంకా డిఫారెస్టేషన్ కుదరదు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మేము Right. డిఫారెస్టేషన్ ఒప్పుకుంటాం కానీ నామ్స్ లోపడని చెప్పింది. ఓకే అప్పుడు గోపాలకృష్ణ పత్రికలో వచ్చింది వార్త, ఉమ్, గుంటూరులో డిఫారెస్టేషన్ ఒప్పుకోండి, రాయలసీమలో అడవులు పెంచుతున్నారు. ఆల్రెడీ రాయలసీమలో 30% ఉంది, మళ్ళీ ఇక్కడ పెంచుతారంట అదనంగా. అప్పుడు మేము అన్నాం, బిల్డింగ్లు అమరావతిలో కట్టుకొని మేకలు గొర్రెలు మేము పెంచుకుంటాం, అడవులు పెట్టుకోని మేము అన్నాం రాయలసీమలో. సరే కాబట్టి ఆ, మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా yes. డిఫారెస్టేషన్ చేసేసి ప్రకృతిలో ఉన్నది ఇప్పుడు అంటే అమరావతిలో ఒకట్లేండి. ఆ, ఇక్కడ ఒక ఆలోచన కూడా ఉండుంటుంది. కృష్ణానది ఒడ్డునే నడుస్తోంది కదా అమరావతి అనేది, కృష్ణానదిలోనే మనం పెడతాం అట్లాంటి అమెజాన్ అడవుల్లో. అమెజాన్ ఎట్లా మీరు అన్నట్టుగా 6400 కిలోమీటర్ల పొడవున నది వెళ్తోంది కదా, ఇక్కడ కూడా కృష్ణానది ఒడ్డునే మేము పెడతాం, మేము అమెజాన్ అడవుల్ని మేము సృష్టిస్తామని చెప్పని అనుకుంటున్నారేమో మరి. కొత్త ప్రాజెక్ట్ ఎందుకు, డబ్బులు వేస్ట్. ఆ, నా పాయింట్ ఇది, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో ఆ, రాజధాని వరద నివారణ ప్రాజెక్ట్ అని ఉంటుంది. అవును దాదాపు 10,000 కోట్లు అది. అవును ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక. దాంట్లో ఏముంది, పాలవాగు, గ్రావిటీ కెనాల్, ఉమ్, కొండవీటి వాగు, కొయ్య వాగు, ఉపవాగు, ఉమ్, ఇంకొక వాగు ఉంది, కొంటి వాగు ఏదో ఉంటుంది. ఉమ్, ఈ 5 వాగులు, 2 ఉపవాగులు, 3 వాగులు కలుపుకుంటే అమరావతి రాజధాని ప్రాంతాలు ప్రవహిస్తుంది కదా, దాని చుట్టూ పెట్టుకున్న అడవులు, ఉమ్, దాని చుట్టూ చెట్లు పెట్టుకోండి. ఉమ్, మరి కొత్తగా అమెజాన్ ఎందుకు అంటున్నాను. అది ఈ ప్రవాహానికి లిఫ్ట్లు, 3 లిఫ్ట్లు, ఉమ్, 3 రిజర్వాయర్లు రిజర్వాయర్లు. కడుతున్నారు కదా, 4. వాటి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంటే దీనికి ఒక ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకం ఒక ప్రాజెక్టు. ఉమ్, మాకు అన్ని చోట్ల ఎత్తిపోతలు ఉంటే అమరావతిలో వర్షం ఎత్తిపోతల పథకం ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఎత్తిపోసుకుంటూ ఉంటారు. దీనికి బదులు మీరు డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కడతాం, దాని చుట్టూ పెట్టుకోండి అడవులు, దాని చుట్టూ అడవులుగా చెట్లు పెట్టుకోండి. కానీ ఉమ్, ఉన్న ప్రకృతి పరంగా 3 పంటల పండితే అని ఆపేసి నగరం కట్టడం ఎందుకు, ఉమ్, బిల్డింగ్ కట్టడం, కాంక్రీట్ జంగిల్ చేస్తారు, ఉమ్, వ్యవసాయ భూముల్ని కాంక్రీట్ జంగిల్ చేస్తారు. మరి దాంట్లో అదనంగా మరి అడవులు పెంచుతారు ఎందుకు, వచ్చి ఉన్నదాన్ని ధ్వంసం చేసి కొత్తది ఎందుకు, ఉమ్, సహసిద్ధంగా వచ్చిన దాన్ని ధ్వంసం చేసేసి కొత్తగా మళ్ళీ సృష్టిస్తామంటే అర్థం లేదు. yes. అమరావతి రైతులు మళ్ళీ తమకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రకంగా మా మీద దాడులు చేయటం ఏంటి, ఈ రకంగా మమ్మల్ని ఆ భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మొన్న. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓ పక్కన మళ్ళీ మేము ఇంకో 25,000 ఎకరాల కోసం అని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్గా కనిపిస్తోంది అమరావతి అనేది. అమరావతి ఊహాజనితమైనటువంటి ప్రాజెక్ట్ గా ప్రారంభమై ఉమ్, మీకు మొదట గమనంలో పెట్టుకుంటే 33,000 ఎకరాలు, ఇంకా ప్రభుత్వ భూమి, వాగులు, వంకలు కలిసి 54,000 ఎకరాలు ఉంటుంది. అవును దాంట్లో ఒక అద్భుతం చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. దాదాపు 2015 నుంచి 2024 గెలిచేంత వరకు అదే చెప్పినారు. అవును గెలిచిన తర్వాత శ్వేతపత్రంలో అదే చెప్పినారు. ఉమ్, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకున్న 54,000 ఎకరాలు అయితే జస్ట్ లైక్ మున్సిపాలిటీ అవుతుంది. అవును సో మహానగరం కావాలంటే ఇంకొక 50,000 ఎకరాలు కావాలి. లేటెస్ట్ వినిపిస్తోంది 150,000 ఎకరాలు తీసుకెళ్లాలి, మొత్తాన్ని 1,00,000 ఎకరాల పైన తీసుకోవాలి. ఇక్కడ కిషోర్ గారు, నా పాయింట్ ఏంటంటే, ఉమ్, ఆడ ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఉమ్, లేదా సెల్ఫ్ సఫిషియెంట్, ఇలాంటి దాని లాజిక్ ఏంటంటే ఒక 6,000-7,000 ఎకరాలు మిగులుతుంది, దాన్ని అమ్మేస్తే 1,00,000 కోట్లు వస్తున్నాయి, అది సెల్ఫ్ సఫిషియెంట్ చెప్పేవాళ్ళు. రైట్. నిజానికి వాళ్ళ అంచనా రుజువు కావాలంటే నిస్సందేహంగా 1,00,000 ఎకరాలు తీసుకోవాల్సిందే. ఇంకా ప్రభుత్వ భూమి ఆడుంది. అవును అంతేగా. ఇప్పుడున్న 54,000 ఎకరాల్లో ఇప్పుడు 54,000 ఎకరాలు మొత్తం కూడుతుంది. ఉమ్, దీంట్లో 10,000 ఎకరాలు రైతులకు ప్లాట్లు ఇచ్చేవాలి, ఉమ్, ఇంకో 10,000 ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు ఉంటాయి, ఒక 15,000 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, రోడ్లు, పార్కులు పోతుంది. ఇక మిగిలేదు 5,000-6,000 ఎకరాలు ఏ కంపెనీకి ఇవ్వాలి? yes. ప్రపంచంలో కంపెనీని తీసుకొస్తానంటాడు. ఉమ్, అంటే పాయింట్ ఏంటంటే, మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతం ఆ పరిమితులు ఉన్నాయి, yes. ఆ ప్రభుత్వ భూమి లేదు. అందుకే జగన్ గారు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఒక 30,000-40,000 ఎకరాల చోట పెట్టుకొని రాజధాని అని చెప్పింది అందుకే. కానీ ఇప్పుడు మావిగన్ ఏరియా కూడా ప్రభుత్వ భూమి విస్తారంగా ఉంటుంది, మచిలీపట్నం టు గుంటూరు వరకు. కాబట్టి ప్రభుత్వ భూమి ఉంటే నువ్వు ఒక కంపెనీ వస్తాడు 1000 ఎకరాలు కావాలంటాడు, యాడ్ నుంచి ఇస్తావు. ఇప్పుడు అమరావతిలో రైతుల నుంచి ఆక్యుపై చేసుకోవాలి. కాబట్టి రైతులు అంటే ప్రభుత్వ భూమి లేని చోట నువ్వు రాజధాని పెట్టుకుంటావు. హైదరాబాద్ అంటే విస్తరిస్తా ఉంటే, మీరు హైదరాబాద్ చూస్తుంటారు, విస్తరిస్తా ఉంటే 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అటవీ భూములు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి ఎసులుబాటు లేని చోట మీరు ఎంపిక చేసుకున్న మహానగరం నిర్మిస్తాం. హైదరాబాద్ మించిన రాజధాని నిర్మిస్తాంటే ఏ ఊళ్ళో నిర్మిస్తావు? ఉన్నదే 5-6 ఎకరాలు. కాబట్టి మీరు అనుకున్న అంచనాలకు తగ్గ ప్లేస్ అది కాదు. సో ఆ ప్రాబ్లం వస్తుంది. అందులో ఫస్ట్ రైతులు అంతా మాకు కోకాపేట, హైటెక్ సిటీ పక్కనే ఊహించుకున్నారు. హైటెక్ సిటీ బిల్డింగ్ పక్కనే నాకు కమర్షియల్ ప్లాట్ వస్తుంది, లేదా మాదాపూర్ పక్కనే మాకు ఒక కమర్షియల్ ప్లాట్ వస్తుందని ఊహించుకున్నారు. చంద్రబాబు గారు ఒక హైటెక్ సిటీ, ఒక మాదాపూర్ తీసుకొస్తారు హైటెక్స్ అని ఆ రోజు నమ్మినారు. ఎప్పుడైతే ఇంకొక 50,000 ఎకరాలు అన్నారో వాళ్ళు బయటకు వచ్చేసింది.
రైట్. ఈ 33,000 ఎకరాల రైతులకి ఇంతవరకు ప్లాట్లు ఇలా 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి. అబ్బా. ఉమ్, 1/3 కమర్షియల్ ప్లాట్లు, 2/3 హౌసింగ్ ప్లాట్లు. ఉమ్, ఇంతవరకు అది ఇవ్వాల. ఇచ్చినారు, నారాయణ గారు చెప్పినట్టు 90% ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ప్లాన్ లో ఇచ్చినారు. ఉమ్. ఏది పేపర్లో, పేపర్ల మీద. కానీ ఫీల్డ్ లో లేదు. ప్లాన్ లో ఇచ్చారు కానీ ఫీల్డ్ లో లేదు. సో పాత వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఇస్తారని భయం వాళ్ళకి వచ్చింది. ఎస్. ఒక లెక్క ప్రకారం అమరావతి రైతులకు ఈ 10 ఏళ్ల కాలంలో 2,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 19 గ్రామాల రైతులకు రాజధాని భూములు ఇచ్చిన దానికి గాను 2,500 కోట్లు ఇచ్చారు. కోట్లు. ఉమ్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 95,000 పర్ ఏకర్ కౌలు ఇచ్చారు. పర్ ఏకర్. బా. ఇప్పుడు 20-30,000 ఎకరాలకి పర్ ఏకర్ 95,000 ఇచ్చి కొత్తగా తీసుకున్న వాళ్ళకి 56,000, 60,000, 70,000 కౌలు ఇస్తే మా అంచనా ప్రకారం లక్ష ఎకరాలు తీసుకుంటే 400-500 కోట్లు పర్ ఇయర్ కౌలు ఇవ్వాలి. బా. రాజధాని కోసం భూములు ఇచ్చింది 4 నుంచి 500 కోట్లు పర్ ఇయర్. అంటే తప్పు, నేనేం ఇవ్వడం తప్పు. వాడు భూమి తీసుకున్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళ జీవనాధారం అది. ఉమ్, కానీ ఏం ప్లాన్ ఇది? రైట్. మనం రూపాయి జీతాల కోసమే ఆ ప్రపంచ బ్యాంక్, చంద్రబాబు గారు చెప్తారు కదా, జీతాలు పోవాలంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర పోవాలంటున్నాడు. ఉమ్, అట్లాంటి దశలో ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎప్పుడు కడతావు? ఎస్. అంటే ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్ట్ అది. దానివల్ల ఇవన్నీ పంచాయతీ అందరూ రైతులు భయపడుతున్నారు. ఎస్. మా సీనియర్లకి 15 ఏళ్ల క్రితం భూమి ఇచ్చిన మా సీనియర్లకే రిటర్నబుల్ ప్లాట్లు అయినప్పుడు ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే రేపు ఎప్పుడు ఇస్తాను వాళ్ళు భయపడుతున్నారు. రైట్. ఈ పాత వాళ్ళ భయం ఏంటంటే మాకు ఇంకా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పోయి కొత్త వాళ్ళ దగ్గర మోజు పోయినా అంటే వాళ్ళని పట్టించుకుంటాడు కానీ మమ్మల్ని ఏం పట్టించుకుంటాడని ఈ పాత వాళ్ళ భయం. రైట్. ఇద్దరికి 2 రకాల భయాలు. అది ఇద్దరు భయపడిపోతున్నారు. మా ప్లాట్లు మాకేంటి, మన రాజధాని మళ్ళీ కట్టుకుందరులే అని. అట్లా ఆ ప్రభుత్వం యొక్క ఊహాజనితం ప్లాన్లు ఎప్పటికప్పుడు మారడం వల్ల రైతుల్లో భయాలు వస్తున్నాయి. ఆ భయాలు రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఈ భయాలే, అంటే భయాల గురించి మనం మాట్లాడుకున్నా ఇప్పటికీ వాళ్ళు ఇంకా ఒక రకంగా డబ్బులు రావట్లేదు, డబ్బులు ఇస్తున్నారు కానీ మాకంటూ మాకు 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉన్నా కూడా ఇప్పటికీ మాకు ఒక భూమి అనేది ఇంకా కేటాయించలేకపోతున్నారు అనే రకమైన ఒక భయంలో వాళ్ళు ఇంకా బతుకుతూనే ఉన్నారు అనిపిస్తోంది. అందుకనే దేన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారేమో అని అనుమానం. రైతులు ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు. రైట్. ప్రభుత్వాన్ని నమ్మాలా వద్దా? నమ్మితే పరిస్థితి అనుమానం, నమ్మకం ఇవి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 54,000 ఎకరాల్లో 1,09,000 ప్లాట్లు రైతులకు ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి కదా. మొత్తం 54,000 ఎకరాలని డివిజన్ చేయాలి. అంటే ఆ రోడ్లు ఇవన్నీ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. రాజధాని కట్టడానికి కాదు, జస్ట్ డివిజన్ చేయడానికి 1,00,000 కోట్లు కావాలి. అంటే ఇప్పటి వరకు పెట్టింది 12,000 కోట్లు. అప్పుకు అగ్రిమెంట్ తెచ్చుకుంది 42,000, 47,000 మొత్తం కలిసి 60,000 కోట్లు. దీంట్లో బిల్డింగ్లకు ఎక్కువ పెడుతున్నారు. దేనికి? యాక్సెస్ రోడ్లకి, రెండోది అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు, వీటి కోసం ఖర్చు పెడుతున్నారు. మీకు 1,00,000 కోట్లు ఇక్కడ వరకు ఖర్చు పెట్టింది 1,00,000 కోట్లు ప్లాన్ లో లేనప్పుడు రైతులకు ఫ్లాట్లు ఎప్పుడు వస్తుంది? అందువల్ల ప్లానింగ్ లో ఇచ్చేసినారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు దరిదాపులు చూస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారని గ్యారంటీ లేదు. ఆ లెక్కలు చూస్తూ ఉంటే అందుకని ఆ భయాలు కొనసాగుతున్నాయి. పురుషోత్తం గారు, ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత, లేకపోతే అసలు దీనికి సాధ్యాసాధ్యాలు ఏంటనే విషయం బాగా ఆకలింపు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 1వ తారీఖున మావిగన్ అనే పదాన్ని బయటికి తీసుకొచ్చారు. మావిగన్ గురించి మొదట్లో నానా రకాలుగా మాట్లాడింది అటు జనసేన కానీ ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కానీ చాలా రకాలుగా దాన్ని నిర్వచించుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఈ రోజున సామాన్యుడు కూడా ఆలోచించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రోజున అసలు మావిగన్ ఏంటి, మావిగన్ అనే పదం ఎందుకు పెట్టారు ఆయన, మచిలీపట్నం ఏంటి, గుంటూరు ఏంటి, మధ్యలో విజయవాడ ఏంటి, దీన్ని అభివృద్ధి చేద్దామని అంటారేంటి, దీన్ని క్యాపిటల్గా చేద్దామని అంటారేంటి అనే ఆలోచన ఒక్కొక్కళ్ళు ఇప్పుడు కనిపిస్తోంది. సో ఈ మావిగన్ అనే పదం బయటకు వచ్చిన తర్వాత ఇటు పాలకపక్షంలో ఒక రకమైన అలజడి అయితే కనిపిస్తోంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? అలజడికి 2 కారణాలు. ఒకటి, అమరావతి రాజధాని ప్రాజెక్ట్ అనేది మావిగన్ కన్నా బెటర్ అని చెప్పుకునేదానికి మార్గం లేదు. ఓకే, మావిగన్ అవసరం లేదండి, మీకన్నా బెటర్ ఇది. జగన్ గారు ఏమంటున్నారు? అమరావతి ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదు, కొత్త నగర నిర్మాణం అనేది భారతదేశంలో వైబిలిటీ కాదు, ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా కాదు, మన డబ్బులు లేవు, సాధ్యం కాదు, నష్టపోతాము. మావిగన్ అయితే ఒక 10-15 వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు అయిపోతాయి, మిగతా డబ్బుల్ని రాష్ట్రం ఇతర ప్రాంతాలకు పెట్టచ్చు అని ఒక లాజిక్ తో ఆయన మావిగన్ ప్రతిపాదించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? మావిగానికి 15,000 కోట్లు అవుతాయి, అదే కష్టం, దీనికి ఇంకా ఈజీ అవుతుందని చెప్పాలి. ఆల్టర్నేటివ్ అదే బెస్ట్ అని చెప్పాలి కదా. ఆ బెస్ట్ అని చెప్పడానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేదు. అందువల్ల ఏం చేస్తున్నారు? మావిగన్ పేరు బాగలేదు,
దాంట్లో గన్ అనేది ఉంది. ఉమ్, ఇంకో ఆయన రాజమండ్రి ఫోన్ చేసి ఏ బస్ ఎక్కాలి, అవును. ఇట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే ఉమ్, వాళ్ళ దగ్గర అసలు సమస్యకు సమాధానం లేదు. రెండోది, జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ పేరు పక్కన పెడితే ఉమ్, హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే మావిగన్ ది బెస్ట్. రైట్. ఎందుకని? హైదరాబాద్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలుగా ఉన్నాయి రాజధాని వచ్చే సమయానికి. ఉమ్, ఆ రెండింటి మధ్య అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ కట్టేశారు. ఎస్, అన్నీ ఉన్నాయి. దాంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా మారిపోయినాయి. ఎస్. ఆ తరువాత కదా కూకట్పల్లి, మాదాపూర్, ఉమ్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అవును. హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసిన తర్వాత. ఎస్. కాబట్టి ఇప్పుడు ఏది గ్లామర్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ కాదు, ఆ కూకట్పల్లి, మాదాపూర్ చుట్టుపక్కల ఇవే ఉండే. గ్లామర్. అవును. మియాపూర్ ఇవే గ్లామర్ గా ఉన్నాయి. ఉమ్, రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఉమ్, అంటే రేపు ప్రజలకు అర్థమవుతుంది కదా, విజయవాడ, గుంటూరు మధ్య ఆల్రెడీ తాడేపల్లి ఉంది, మంగళగిరి ఉంది. ఉమ్, అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టేస్తే ఉమ్, దాదాపు 2 నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ లా కలిసిపోయి స్టార్టింగ్ లో 40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది. ఎస్. అవును. ఆ తర్వాత ఇప్పుడున్న అమరావతి, మాదాపూర్ అవ్వచ్చు, ఉమ్, ఇప్పుడు ఇటువైపు తెనాలికి గ్లామర్ అందుకుంటా ఉంటుంది. దీనికి Yes. పెద్ద ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అవును. నగరం పెరుగుతున్న కొద్దీ రోడ్లో వేసుకుంటా పోతారు, ఆదాయం వస్తుంది, పెట్టేస్తారు. ఉమ్, కాబట్టి కనబడుతుంది కదా, మా అమరావతి, మాదాపూర్ కావచ్చు, మా తెనాలి, హైటెక్ సిటీ ఏరియా కాదండి, కావచ్చు. పురుషోత్తం గారు, ఇదివరకు కూడా విజయవాడ, తెనాలి, గుంటూరు 3 కూడా కలిపి ఒక ప్లేస్ దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గతంలో కూడా అనుకున్నారు. దానికి జగన్ ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రవేశపెట్టినప్పుడు విజయవాడ, గుంటూరు, తెనాలిని గ్రేటర్ చేయాలని అనుకున్నాడు. ఎస్, ఎస్, గ్రేటర్ విశాఖ, గ్రేటర్ హైదరాబాద్ అయింది, కానీ గ్రేటర్ విజయవాడ, గుంటూరు, గ్రేటర్ తిరుపతి కాల. రైట్. అది ఆలోచన ఉంది. ఇది ఆలోచన వస్తే ఖచ్చితంగా మరో హైదరాబాద్ అవుతుంది. అవును. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకుండా దాన్ని కూడా ఏదో రకంగా ప్రజలకి వాళ్ళని మభ్యపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి అంతం ఉంటుందా? రాజధాని అనేది సెంటిమెంట్ కదా. ఆ, చరిత్రలో ఎంత ఏం చేస్తారంటే, చరిత్రలో రాజధాని మార్పు అనేది ఎవరు చేయలేదు. ఉమ్, సో ఆ సెంటిమెంట్ ని పట్టుకొని రాజధాని మార్పుని ఎవరు చేయలేని కొత్త ప్రయోగం జగన్ గారు చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి, ఉమ్, చరిత్రలో ఇలాంటి రాజధాని ఎవరు ఎంపిక చేయలేదు. అది మర్చిపోతున్నాం. రైట్, కరెక్ట్. ఈ తరహా ఊహల్లో అవును. అసలు ఏమీ లేని చోట కొత్త నగరాన్ని సృష్టిస్తానో ప్రపంచంలో ఎవరు లేరు. అది వింత కదా. అవును. రాజధాని మార్పు అనేది చరిత్రలో జరగనట్టే ఉమ్, అసలు ఇట్లాంటి రాజధాని ఎందుకు ఎవరు చేసినాడు? ఉమ్, అసలు ఏమీ లేని ప్రాంతంలో మేము మహానగరం నిర్మిస్తాం అని ఎవరు చేశాడు? ఎవరు చేయలేదు. రైట్. కాబట్టి ఆ బలహీనతని చెప్పుకోకుండా చెప్తే ఎట్లా? మీకు శివరామకృష్ణన్ లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారికి. ఉమ్, దానికి ఏమంటారు? రాజధాని కొత్త నగరాలంటే కొత్త నగరాలు రాచరిక పోకడలు అంటాడు. ఉమ్, కొత్త నగరం అంటే రాచరిక పోకడు. శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కట్టినాడు, నాగలాపురం కట్టినాడు. ఇట్లా మీరు నగరాలు, ఇది ప్రజాస్వామ్యం, ఉమ్, రాచరిక పోకడలుగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఆంధ్రప్రదేశ్ వనరులను, శక్తి సామర్థ్యాలను రాజధాని ప్రాజెక్టు ఖర్చు పెట్టడం అంటే ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది ఆయన లెటర్ రాసినాడు, ఎక్స్పర్ట్. రైట్. ఉమ్, రెండోది, ఒక హిందూలోనే ఎక్కడ ఒక ఆర్టికల్ రాసినాడు, ఐ ఆఫ్ క్యాపిటల్, లాస్ ఆఫ్ విజన్ అని రాసినాడు. ఓకే. మీ రాజధాని దృష్టి అనేది మీ విజనరీని కోల్పోతా ఉంది అంటాడు. ఉమ్, విజనర్ అనే పేరు ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి మీ క్యాపిటల్ దృష్టికోణం మీ విజనరీని గుర్తు పెట్టట్లేదని చెప్తాడు. కాబట్టి ఐ ఆఫ్ క్యాపిటల్, లాస్ ఆఫ్ విజన్ అంటే రాష్ట్రం లాస్ అయిపోతా ఉంది. అవును. కాబట్టి ఆ రాజధాని, ఇక్కడ రాజధాని అంటున్నారు, రాజధాని పెడితే కొత్త నగరం సృష్టిస్తున్నారు. ఉమ్, కాబట్టి అది సాధ్యం కాదనేది రుజుపోయింది. మనకు అనేక కొత్త నగరాలు అనుభవాలు, లవాస కావచ్చు, నోయిడా కావచ్చు, నయా రాయ్పూర్ కావచ్చు, చండీగఢ్, వీటి అనుభవాలు చూసుకున్నప్పుడు కొత్త నగరం అంత సులభం కాదు. అవును. కాబట్టి ఆ నగరం జోలికి వెళ్ళొద్దండి. ఆ పైపెచ్చు విజయవాడ, గుంటూరు పెద్ద నగరాలకి సంబంధం లేకుండా కొత్తగా ఇంకో నగరం పక్కనే. ఎస్. విచిత్రంగా ఎట్టు ఉంటుందంటే, విజయవాడ, గుంటూరు కానుకొని నగరం అంటే అదొక అర్థం ఉంది. ఉమ్, దీనికి సంబంధం లేకుండా మళ్ళీ కొత్త కొత్త నగరం. వస్తుంది ఒక ప్రాంతంలో అన్ని నగరాలు. అవును. విజయవాడ ఒక నగరం, గుంటూరు ఒక నగరం, దానికి ఆనుకొని దానికి సంబంధం లేకుండా కొత్త నగరం. కొత్త నగరం. అవును. అన్ని విచిత్ర విన్యాసాలు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి జగన్ గారి ప్రతిపాదనకి అందులో జగన్ గారికి నమ్మకం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు అన్నారా, మావిగన్ ఓట్లేసే వాళ్ళందరూ జగన్ కోటేసుకోండి, ఉమ్, అమరావతి కేసు నాకేంటి ఆయన అనలేదు, జగన్ అంటున్నాడు కదా. అనలేదు. ఉమ్, ఇప్పుడు అమరావతి గ్లామర్ ఉందని మీరు నమ్ముతున్నప్పుడు ఎస్. ఎస్ జగన్ గారి ఛాలెంజ్ స్వీకరించాలి. అవును, జగన్ చెప్పిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను, అవును. మావిగన్ కావాలందరూ జగన్ కేసుకోండి, ఉమ్, అమరావతి కాకుండా నాకేసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్. క్రమంగా జగన్ గారి మాటలకి విలువ పెరుగుతుంది. ఉమ్, కాబట్టి ఆయన ఛాలెంజ్ తీసుకోవడం సిద్ధంగా లేదు. చాలా సింపుల్ కదా, మావిగన్ అంటే జనం నవ్వుతున్నారు అంటున్నారు కదా, నువ్వే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, మిగతా అందరూ నాకే వేస్తారని చెప్పి ధైర్యం ఎందుకు లేకపోతుంది మీకు? కరెక్టే. కాబట్టి వాటి క్రమం కొద్ది, అంటే ఈ రోజు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ క్రమేణా రాజధాని ప్రాజెక్టు ముందుకు పోయేసరికి
మావియన్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూనే ఉంటుంది. ఉమ్. తర్వాత పురుషోత్తం గారు ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో ఆ, వైజాగ్ అక్కడ ఎవరైతే బోటు ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడారు. నిన్న భీమవరం వెళ్ళారు. ఇంతకుముందు చాలా పర్యటనలు చేశారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా కనిపించేది అశేష జనవాహిని. ఆయన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటే ఉన్నట్టుగా అలా నడుస్తూనే ఉంటారు. వాళ్ళతో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఆయన్ని ఇప్పటికీ ఎందుకు అభిమానిస్తున్నారు అంటే మీరు చెప్పే సమాధానం ఏంటి దానికి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు విజయవంతం కావడానికి ఉమ్, లేదా ఎక్కువ మొత్తంలో జగన్ రోజు రోజుకు పెరగడానికి 2 కారణాలు. ఉమ్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, విశ్వసనీయత. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మొదటి రోజు చెప్పిన మాట చాలా భావోద్వేగంగా గురయ్యాడు. ఆ రోజు ఓడిపోయిన రోజు, రిజల్ట్స్ వచ్చిన రోజు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఉమ్, ఒక మాట అన్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నష్టాలు వచ్చినా మేము వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ గా ఉంటాము అన్నాడు. yes, ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ గా ఉంటాము, ఉమ్, నిలబడతాము అని చెప్పారు. ఈ రోజు వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ గా ఆయన మారాడు. అవును. రెండోది, జగన్ గారు ఏదైనా పట్టుకుంటే నిలబడతాడు అనడానికి మెడికల్ కాలేజీ ఉద్యమం ఒక ఉదాహరణ. ఎస్. ఓడిపోయిన పార్టీ, అది భారీ ఓటమి, మామూలు ఓటమి కూడా కాదు, భారీ ఓటమిన పార్టీ చాలా 6 నెలల తర్వాత 1 కోటి మంది దగ్గర సంతకాలు సేకరించడం ఏంటి? ఉమ్, గెలిచిన పార్టీ ఇప్పటి వరకు ఇంటింటికి పోవడానికి భయపడతా ఉంది. ఉమ్, గెలిచిన పార్టీ, ఉమ్, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 సార్లు జరిగినాడు. కారణంగా ఇంటింటికి పోయి చంద్రబాబు మోసం చేశాడు చెప్పండి అని. ఉమ్, ఏదైనా ఇంటింటికి పోవాల్సిందే కదా. ఓడిపోయిన పార్టీ 2 సార్లు పోయింది గడప గడపకి, రైట్. గెలిచిన పార్టీ పోలేకపోతా ఉంది. ఉమ్, రెండో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో నష్టపోయి ఉండొచ్చు నిజాలు చెప్పి. yes, ఏంటది? ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు, కాదు. నష్టపోతారని. కానీ జనం నష్టపోతారని ఆయన చెప్పినాడు, కానీ నిజంగా నష్టపోయింది ఎన్నికల్లో జగన్ గారే, రైట్. నిజాలు చెప్పి. అవును. కానీ ఈ రోజు అది జనం నమ్ముతున్నారుగా, చూస్తున్నారుగా, జగన్ గారు చెప్పిన మాట మారుమోగుతోంది కదా. ఉమ్, రెండోది, మీరు ఎప్పుడైనా చూడండి, ఓడిపోయిన పార్టీ ఏం చేస్తుందంటే మీరు తప్పు చేశారు అంటుంది జనాన్ని. మీకు ఎప్పుడైనా తెలుగుదేశం ఓడిపోతే మీరు తప్పు చేశారు, జగన్ గెలిపించి నన్ను ఓడించానని చెప్తుంటాడు. ఉమ్, ఎప్పుడైనా ఓటమి చూడండి. జగన్ గారు ఇప్పటి వరకు, ఆ రోజు నేను చెప్పినాను మా మాట అనుకున్న అన్యాయం తప్పు చేశారు ప్రజలారు అనలా. అవును. సరే జరిగింది జరిగిపోయింది, మీతో ఉంటాను ఇప్పుడు అని చెప్పి నిలబడుతున్నాడు. ఎస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఒక కారణం. రెండో కారణం, కూటమి యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓకే. అదేంటి? ఏదైనా తీసుకోండి, కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు, ఉమ్, అరటి తీసుకోండి, మామిడి తీసుకోండి, అదేవిధంగా ఉల్లిపాయ తీసుకోండి, ఉమ్, మిర్చి తీసుకోండి, పొగాకు తీసుకోండి, ఆక్వా తీసుకోండి. ఏ వాణిజ్య పంట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడున్న రేట్ల కన్నా ఉల్టాగా ఉంటున్నాయి. ఉమ్, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కనిపిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే తప్ప ప్రభుత్వం స్పందించట్లేదు. అవును. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అంతే అంతే కరెక్టే. ఉమ్, ఒకటి జనంలో సమస్య అది. ఓకే. రెండోది ప్రధానంగా రైతుల సమస్య, ఉద్యోగుల సమస్య. ఏదో ఊహించారు, ఏదో అయిపోయింది. అవును. ఉద్యోగస్తులు అనుకోండి, ఏ సెక్షన్ సంతృప్తిగా ఉంది? ఉమ్, అన్ని సెక్షన్లు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ప్రారంభమైంది. ఉమ్, వాళ్ళ సమస్యల పరిష్కారం కాకపోవడం ఒక కారణం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం యొక్క క్రెడిబిలిటీ ఒక కారణం. ఉమ్, ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం పెద్ద ఎత్తున వస్తున్నారు అంటే బాహాటంగా చెప్తున్నారు. నేను నిన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మేము కొంతమంది ఏదో టీ తాగుదురు అంటే హోటల్ ఉమ్, వస్తూ ఉంటే ఆడ సెక్యూరిటీ అతను ఉమ్, ఓ మాట అన్నాడు, సార్ ఈసారి జగన్ గారు గెలిచిపోతారు సార్, పోండి సార్ అన్నాడు. ఆ. మామూలు చెప్పరు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఉమ్, మనం అడిగితే కానీ చెప్పరు. అలాంటిది చెప్పరు. ప్రతిపక్షం గెలిచిపోతుందని చెప్పరు. ఇదొక సిమ్టమ్స్. ఉమ్, రెండోది, కిషోర్ గారు మీకు కూడా జర్నలిస్ట్ గా అనుభవం ఉంటుంది. ఉమ్, ఎప్పుడు కూడా ఏ సెక్షన్ కూడా ఫస్ట్ ప్రతిపక్షం దగ్గరకు పోతే పోదు. అయ్యే పని కూడా కాదేమో అని. అవును. ఫస్ట్ ముఖ్యమంత్రిని తిరిగి అయిపోయిన తర్వాత ఇంకా విధిలేని పరిస్థితి. ఇప్పుడు రివర్స్ లో ఫస్ట్ ఈయన దగ్గరకు వస్తుంది. ఫస్ట్ ఈయన దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఆయన వాళ్ళకి అసలు ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళారని చెప్పి మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయటం, అది ఎందుకు మన దగ్గరికి రాలా, వాళ్ళు ఈ మధ్య కాలంలో 2-3 ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత స్పందిస్తోంది ప్రభుత్వం. రైట్. అది మామిడికాయల రైతు, మా జిల్లాలో మామిడికాయల రైతులు బంగారపార్యం పర్యటన అనౌన్స్ చేశారు లేదో, వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెట్టి 4.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి కొనేసింది. అంటే దాని సిమ్టమ్స్ ఏంటి? జగన్ పర్యటన అనౌన్స్ చేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుంది. కాబట్టి ప్రజలు అనూహ్యంగా ఒక ఉద్యోగస్తులు తప్ప ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని భయపడే వాళ్ళు రావట్లేదు. కానీ అదర్ దెన్ అన్ని సెక్షన్లు ఫస్ట్ జగన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిబిలిటీని సాధించారని చెప్పొచ్చు. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఎలాంటి చర్యలైతే తీసుకున్నారో, ఎలాంటి అభివృద్ధి అయితే తీసుకొచ్చారో, వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. మళ్ళీ వాటిని ట్రాక్‌లో తీసుకురావడానికే ప్రతిపక్ష నేతగా ఆ ప్రాంతాలకెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాంట్లో నిజముందనంటారా? ఖచ్చితంగా పోర్ట్‌ల రామాయపట్నమైనా విషయంలో ఇంకోటైనా పోర్ట్‌ల విషయం గానీ, లేకపోతే మద్దతు ధరల విషయంలో గానీ, ప్రతి అంశాన్ని గూడా ఆయన ఏదో రకంగా ఈ రోజున మనం వెళ్తే గానీ అక్కడ దానికి పరిష్కారం రాదు అనే విషయం మీద ముందుకు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం మీద అపనమ్మకం ఎందుకు వస్తుందంటే, హ్మ్. మెడికల్ కాలేజీ లాంటి వాటిని పీపీఎల్ కింద తీసుకున్న ప్రభుత్వం రామాయపట్నాన్ని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయదనే నమ్మకం ఎవరికి లేదు. రైట్. అవునండి. ఎందుకంటే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం దీన్ని ఎందుకు చేయదు? హ్మ్. ఉండదు. చంద్రబాబు ఒకటి చెప్తుంటారు, విజనరీ అంటాడు. హ్మ్. ఏమంటారు ఆయన? సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతానంటాడు. హ్మ్. ఇప్పుడు పోర్ట్లు, షిప్ యార్డ్లు ఇవి సంపద సృష్టించే కేంద్రాలే కదా. అది ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అవును. వ్యాపారస్తు ప్రైవేట్ వాడి చేతి వాడికి ఆదాయం పోతుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది? అవును. కాబట్టి ఈ పోర్ట్లు, షిప్ యార్డ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు సంక్షేమం పెట్టదు. జగన్ గారు ఎప్పుడు నేను విజనరీ, పోర్టు కట్టాను, పోర్టులో డబ్బులు వస్తాయి, దాన్ని జనానికి పంచుతాను ఆయన చెప్పలా. ఆచరణలో చేసి చూపించే ప్రయత్నం చేశాడు. రైట్. దాన్ని రైట్. తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వంకి ఆదాయం నుంచి వస్తుంది. రేపు సంపద యాడ సృష్టించబడుతుంది, మీరు జనానికి ఏమి ఇస్తారు? అందులో జగన్మోహన్ రెడ్డి గారు తాను సృష్టించినట్టు మెడికల్ కాలేజ్ తాను సృష్టించాడు, రామాయపట్నం ఆయన సృష్టించాడు. వాటిని కాపాడుకునే బాధ్యతగా తందగా భావిస్తున్నాడు. ప్రతిపక్షంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాడు కదా, పొరపాటుని వాళ్ళు చేసినా రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు. మారుస్తాను. తప్పకుండా కాబట్టి దాంట్లో ప్రభుత్వానికి హెచ్చరిక, ప్రజలకు భరోసా. అందువల్ల ప్రజలు ఎక్కువ మంది పాల్గొనడానికి కారణం అదే. కేవలం తిట్టేసుకోవట్ల, మళ్ళీ వస్తే నేను తీసుకుంటాను అంటున్నాడు. అందువల్ల మెడికల్ కాలేజీలో ఇంత గొడవ జరిగినా, ఇంత పవర్ఫుల్ ప్రభుత్వం ఉన్నా ఒక్కడే టెండర్ లేదు. జగన్ గారు నేను వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటానని ఒక మాటకి భయపడి ఒక టెండర్ లేదు. ఇప్పుడు ఆగింది కదా మెడికల్ కాలేజీలు ప్రైవేట్, అవునండి. తాత్కాలిక ఆగినట్టేగా. ఆగినట్టే. ఈ నమ్మకం, ఒకటి పోరాటం, రెండు భరోసా, భవిష్యత్తులో పొరపాటు ఇచ్చే నేను వచ్చి తీసుకుంటాను. ఈ రెండు కారణాలు ఇచ్చే జగన్ గారి పర్యటనకు ప్రాధాన్యత. అందువల్ల ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోతుంది జగన్ గారికి. మా ఊరికి రండి, మా ఊరికి రండి అని చెప్పి ఆయన తట్టుకోలేనంత ఒత్తిడి వస్తా ఉంది. అవును. ఇది ఆయన క్రెడిబిలిటీకి, ప్రజల సమస్యలకి కారణంగా చూడొచ్చు. రైట్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. సాక్షి డిజిటల్‌లో జాయిన్ అయినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్.